నమస్కారం సుధీర్ గారు, ఎలా ఉన్నారు? ఫెంటాస్టిక్ అండి. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. అయితే ఇద్దరు ముగ్గురు పేరెంట్స్ కలిస్తే ఒకటే చర్చించుకుంటారు, ఏంటి అబ్బా మా వాడు మొబైల్ చూస్తున్నాడు, అసలు ఆపట్లేదు. కానీ ఎక్కడో బ్యాక్ ఎండ్లో చెక్ చేస్తే డెఫినెట్లీ ఆ పేరెంట్ ఎవరైతే కంప్లైంట్ చేస్తున్నారో ఆ పేరెంట్ కూడా ఎక్కువగా మొబైల్ యూస్ చేస్తున్నారు అని వింటూ ఉంటాము. చూసే వాళ్ళందరూ నాకు క్వశ్చన్ అడుగుతాను, నిజంగా మాట్లాడుకుందాం. ఈ జనరేషన్లో పిల్లలు మాత్రమే మొబైల్కి ఎక్కువ అడిక్ట్ అయ్యారా, పేరెంట్స్ కూడా అడిక్ట్ అయ్యారని మీరు అనుకుంటున్నారా? మీరు హ్యాండ్ రైజ్ చేస్తా, అడిక్ట్ అయ్యారు. హానెస్ట్గా ఇప్పుడు చాలా వరకు చూస్తే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఎప్పుడైనా చూడండి, నేను మొన్న తిరుపతికి వెళ్ళాను. తిరుపతికి వెళ్ళినప్పుడు తిరుమల క్షేత్రంలో మనకుండే రూల్ ఏంటంటే గర్భగుడి లోపలికి వెళ్ళినప్పుడు లేకపోతే గుడికి వెళ్ళేటప్పుడు మీరు మొబైల్ తీసుకెళ్ళకూడదు. నేను ఆ రోజు నా టైం బాగాలేక నాకు అసలు ఈ అబ్జర్వేషన్ స్కిల్స్ ఎక్కువ. నేనేం చేశానంటే అందరం పంచలు కట్టుకొని 300 రూపాయల దర్శనానికి వెళ్తున్నప్పుడు ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి చాలామంది ఓకే 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 ఫోన్ ఉందా లేదా అని తడుముకుంటున్నారు. మీలో కావాలంటే చూడండి, చాలా మందికి ఫోన్ అక్కడ ఉంటే అర్ధగంట తర్వాత ఏమైనా వాట్సాప్ మెసేజ్ వచ్చిందా, ఏమీ రాకపోయినా ఏదైనా వచ్చినట్టు తీసుకొని చూసి చేసినట్టు కూడా చాలా మంది ఉంటారు. నాకు ఇది ఎప్పుడు తెలిసింది తెలుసా? 4.5 సంవత్సరం క్రితం ఒక అతను అడిగాడు, సుధీర్ నువ్వు మొబైల్కి అడిక్ట్ అయ్యి యూస్ చేస్తున్నాను అడిగాడు. భలేవాళ్ళు సార్, నేను సైకాలజిస్ట్ ఏమనుకున్నాను, లేదు కానీ నిజం చెప్పు అన్నాడు. నాకు ఫస్ట్ నన్ను నేను చెక్ చేసుకున్నాను ఆయన అడిగారు. నేను మిమ్మల్ని అందరూ ఒక క్వశ్చన్ అడుగుతా, మీరు రోజుకి ఫోన్ ఎన్నిసార్లు అన్లాక్ చేస్తారు ఒకసారి చెప్పండి. కింద కామెంట్ సెక్షన్లో రాయండి. రోజుకి ఫోన్ ఎన్నిసార్లు అన్లాక్ చేస్తారు చెక్ చేయకుండా రాయండి. అందరు ఏం రాస్తారు తెలుసా? సార్ ఎంత సార్ 10 సార్లు 15 సార్లు అంటారు. 100 సార్లు. నేనైతే ఒక్కసారి ఒప్పుకుంటున్నాను. నేను అదే బాపతలో ఉన్నాను, అదే బాధితుడిని కూడా. ఇందాక నాకు మెసేజ్ వస్తే మీరు చెక్ చేసుకున్నారు ఫోన్. అర్థమైందా? సో ఫస్ట్ ఏం చేస్తాను తెలుసా, ఇమీడియట్గా ఫోన్ ఎన్నిసార్లు అన్లాక్ చేస్తున్నా ఆయన చెప్పిన తర్వాత నేను ఒక యాప్ యూస్ చేసి మరి ఎన్నిసార్లు అన్లాక్ చేస్తుంటే 240 సార్లు అన్లాక్ చేస్తున్నాను ఒక రోజుకి. కొన్నిసార్లు ఇప్పుడు ఇలా వర్క్లో ఉంటే పక్కన పెట్టండి, వర్క్ లేకుండా ఉన్నప్పుడు ఓకే చెప్పండి అయిపోయిందా, అలా ఆన్ అండ్ యావరేజ్గా 100+ టైమ్స్ మినిమం యూస్ చేస్తున్నారు. అయితే డ్రింకింగ్ స్మోకింగ్ కంటే ఈ మొబైల్ అడిక్షన్ అనేది పెద్ద వ్యసనం అయిపోయింది. 200%. ఎలా బయటకు రావాలి? అందుకే కదా అడిక్షన్ అనే పదం తీసుకొచ్చారు. లేకుంటే ఎందుకు డ్రింకింగ్ అడిక్షన్ అని పెడతారు, లేకుంటే డ్రగ్స్ కూడా అడిక్షన్ అని పెడతారు. మొబైల్కి ఎందుకు అడిక్షన్ పెట్టారు? బికాస్ అవన్నీ తెలిసి ఆరోగ్యాన్ని ఎఫెక్ట్ చేస్తుంటే ఇది తెలియకుండా మానసిక స్థితితో పాటు రిలేషన్షిప్స్ అన్నీ ఎఫెక్ట్ చేసేది ఈ ఫోన్. సో ఏం చేయాలి అసలు? మొబైల్ ఎలా వాడాలి అడిక్షన్ అవ్వకుండా? ఇప్పుడు మన ఇద్దరం ఇంటర్వ్యూలో కూర్చున్నాం మ్యామ్. ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు మీరు మొబైల్ వాడుతున్నారా, నేను మొబైల్ వాడుతున్నాను. ఇప్పుడు కెమెరామెన్ మంది రికార్డ్ చేస్తున్నారు, ఆయన మొబైల్ వాడుతున్నాడా? ఎందుకు వాడట్లేదు? ఆయనకి మొబైల్ ఉంది కదా పాకెట్లో, మన చేతిలో కూడా మొబైల్ ఉంది కదా. వర్క్లో ఉన్నప్పుడు, పనిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అది జరగదు. కొంతమంది ట్రేడింగ్ చేసేవాళ్ళు లేకుంటే మిగతా ఫోన్లో బిజినెస్ చేసేవాళ్ళు చేస్తున్నారంటే ఓకే, వీడికి ఏ పని ఉండదు. హాస్పిటల్కి వెళ్ళండి, ఈ మధ్య హాస్పిటల్స్కి వెళ్ళండి. ఖాళీగా ఉంటే అంతకుముందు ఏం జరిగిందంటే ఎలా చేస్తున్నారు, అసలు ఎవరు వస్తున్నారు, పేషెంట్లు ఎవరు వస్తున్నారు, పేషెంట్లు ఎవరు వెళ్తున్నారు, ఏం జరుగుతుంది, డాక్టర్స్ ఎవరు ఉన్నారు అని చెప్పి అక్కడ ఉండే బోర్డ్స్ అన్ని చదువుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అవతల చచ్చిపోయినా కూడా ఇదే పనిలో ఉంటున్నాం. అంటే ఇక్కడ ఫస్ట్ ఎవరో వచ్చి నన్ను మార్చలేదంతా కాకుండా నేను సెల్ఫ్ చెక్ చేసుకోమని చెప్తాను. సెల్ఫ్ చెక్ చేసుకోవడంలో మినిమం రోజుకి 40 టైమ్స్ బిలో కనుక ఫోన్ అన్లాక్ చేస్తున్నారంటే యు ఆర్ ఇన్ హెల్దీ థింగ్. 40 టైమ్స్ లోపల, అది కూడా ఎక్కువే నాకు తెలిసి. గట్టిగా మాట్లాడితే 40 టైమ్స్ అని ఎందుకంటే రోజుకి 24 గంటల్లో కనీసం అర్ధగంట పాటు నువ్వు బ్యాలెన్స్ చేసుకుంటూ వాడుతుంటే 40 టైమ్స్ అని చెప్పా. ఇంకా స్టాట్స్ చెప్పేదైతే 20 సార్ల కంటే ఎక్కువ సార్లు అన్లాక్ చేస్తున్నావు అంటే యూ నీడ్ టు హ్యావ్ ఏ కంట్రోల్ ఆన్ దట్. లేదు నేను మంచోడిని కాబట్టి ఇంకో 20 వేసి 40 చెప్పాను. 40. రెండోది, అవసరం ఉంటే తప్ప అవసరం లేని టైంలో దాన్ని పక్కన పెట్టేసి నువ్వు బ్రతకగలుగుతున్నావు నీ మీద. అలా కాకుండా ఎవ్రీ 20 మినిట్స్కి ఏమన్నా మెసేజ్ వచ్చింది ఒకసారి చూద్దాం, ఏమన్నా వచ్చిందో చూద్దాం అని నీ మనసు కనుక ఏ మాత్రం రాకపోయినా పిలుస్తుంది అంటే మాత్రం దట్ ఈస్ సెకండ్ ఛాలెంజ్. చంద్రముఖి డిజార్డర్ అయిపోయింది అంతే. ఆ సినిమాలో నేనా అన్నట్టు అది ప్రతిసారి కడియము బంగారు చూసినట్టు మనం ఫోన్ కూడా పిలుస్తూ ఉంటుంది, రారా అని చెప్పి పిలుస్తున్నప్పుడు మనం కూడా వెళ్ళిపోతుంటాం. అందుకే ఇది బిగ్గెస్ట్ ఛాలెంజ్ అంటే ఇది సెకండ్. మూడోది, ఇది కొద్ది కష్టమే, డిజిటల్ డీటాక్స్ అంటాం. డిజిటల్ డీటాక్స్ అంటే వారంలో ఒక్కరోజైనా ఫోన్ లేకుండా బ్రతికి చూపించండి. అది నిజమైన. కొన్నిసార్లు మీరు ఎప్పుడైనా, నేను లాస్ట్ టైం ఎక్కడికి వెళ్ళాను, మన మనాలికి వెళ్ళినప్పుడు ఆ అదృష్టం అక్కడ పైకి వెళ్ళినప్పుడు మొబైల్ సిగ్నల్ ఉండదు. ఆ రోజు ఎంత హ్యాపీగా ఉండిందంటే ప్రపంచం చచ్చిపోయినా పర్లేదు నేను మాత్రం బతుకున్నా అనిపించే రేంజ్లో ఆ రోజు ఉండింది 3.5 సంవత్సరం క్రితం. అలాంటిది డిజిటల్ డీటాక్స్ వీలైనంత వరకు ఈ మధ్య చాలా ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లల కోసం ముందుకొచ్చి మరీ డిజిటల్ డీటాక్స్ చేస్తున్నారు. ఏంటంటే వారంలో ఒక్కరోజు ఆ రోజు ఫోనే తాకరు, ఫోన్ కానీ స్క్రీన్ కానీ, ఆఖరికి టీవీ అనవచ్చు, ఏది తాకుండా ఆ రోజు ఫ్యామిలీ టైం కింద పెట్టుకుంటారు. ఈ మధ్య కొన్ని హోటల్స్ కూడా చాలా అద్భుతంగా, నాకు అది యూట్యూబ్లో వీడియోస్ చూసినప్పుడు చాలా ఆనందం వేస్తుంది.
హోటల్కి మీరు వచ్చినప్పుడు మీరు కనుక ఫోన్స్ అన్ని ఇచ్చేస్తే మీకు 20% డిస్కౌంట్ ఇస్తారు. వావ్ సూపర్. బాగుంది కదా. వర్డే నచ్చింది, డిజిటల్ డీటాక్స్, నిజంగా అమేజింగ్ ఉంది. హోటల్ వాళ్ళు ఏం చేశారంటే ఒక ఆఫర్ పెట్టారు మేము. మీరు వచ్చి లోపలికి వచ్చి కూర్చొని అక్కడ కొన్ని వీడియోస్లో ఉన్నాయి. నాకు అది కనుక నిజంగా అన్ని హోటల్స్ చేస్తే వాళ్ళకి వ్యాపారం బాగా జరుగుతుంది, వీళ్ళ మధ్య బాండింగ్ కూడా బాగా పెరుగుతుంది. నేరుగా హోటల్లోకి రాగానే వాళ్ళు బాస్కెట్ తీసుకొస్తారు. మీరు కనుక ఫోన్స్ అన్ని ఇక్కడ పెట్టేసి వెళ్ళేటప్పుడు మేము మళ్ళీ ఇస్తాం. మీరు కనుక ఫోన్స్ లేకుండా మీరందరూ కూర్చొని హెల్తీగా భోజనం చేసి భోజనాన్ని ఎంజాయ్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ ఇస్తామంటే ఎంత బాగుంది చూడండి. చాలా బాగుంది. డిజిటల్ డీటాక్స్ అది ఇద్దరికి యూస్ఫుల్, ఇద్దరికి బెనిఫిట్ 200%. ఇది ఒకటి. ఇంకా మీరు అడిగిన దానికి సార్ ఫోన్ ఎలా తగ్గించాలనే దానికి నేను చెప్తాను. 7 ఏళ్ల క్రితం నేను ఒక ఛాలెంజ్ తీసుకొచ్చాను. యూట్యూబ్లో అది పెడితే ఒకే రోజు 12 లక్షల మంది చూసి, అప్పట్లోనే 12 లక్షల మంది చూసి దాదాపు 7,000 మంది కుటుంబాలు అప్లై చేశారు. అదేంటంటే నో ఫోన్ టు బెడ్రూమ్. ఓకే. ఇప్పుడు దారుణమైన సంఘటనలో ఫస్ట్ది ఏంటంటే బెడ్రూమ్లోకి ఫోన్ తీసుకెళ్ళడం ఒక బిగ్గెస్ట్ ఎఫెక్ట్. ఎంత భయంకరం అంటే నేను చెప్తాను మేడం. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, 1 ఇయర్ బేబీ అనుకోండి. 1 ఇయర్ బేబీని కరెంట్ ప్లగ్ దగ్గర తీసుకెళ్ళి ఆ 2 చిన్న వేళ్ళని తీసుకెళ్ళి ఆ ప్లగ్లో పెట్టనిస్తారా? ఎందుకు? కరెంట్ వస్తుంది, షాక్ కొడుతుంది. వెరీ గుడ్. బాగా మరుగుతున్న పెను మీద మీ పిల్లాడి చెయ్యి దాని మీద పెట్టనిస్తారు? చిన్నపిల్లాడిని పెట్టనివ్వరు కదా. ఎందుకు? కాలుతుంది. అంటే డైరెక్ట్ ఎఫెక్ట్ వస్తుంది కాబట్టి షాక్ కొట్టనివ్వకుండా కాలనివ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ కాపాడుతూ వస్తున్నాం కదా. ఇప్పుడు నా వయసు 35+, నా బాడీలో ఏ పార్ట్స్ పెరగవు, ఇంకా హైట్ పెరగను, ఒక్క పెరిగితే లావు తప్ప ఏం పెరగను నేను. మీరు ఇప్పుడు హైట్ ఏం పెరగరు, అవునా? కానీ పిల్లల వయసు 1 ఇయర్ 2 ఇయర్స్ ఉన్నప్పుడు వాళ్ళ బాడీలో బోన్స్ పెరుగుతాయి, అన్ని గ్రోత్ అంతా పెరుగుతుంది కదా. రాత్రిపూట బెడ్రూమ్లోకి ఫోన్ తీసుకెళ్ళి డోర్స్ అన్ని క్లోజ్ చేసి ఫోన్ బెడ్రూమ్లో పెట్టి పిల్లల్ని అక్కడే పడుకోబెడితే ఆ హెవీ రేడియేషన్ అంతా ఎవరి మీద ఎఫెక్ట్ అవుతుందంటే ఆ పిల్లల బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అయ్యి న్యూరల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రావడానికి కారణం రాత్రిపూట హెవీ రేడియేషన్ వాళ్ళని ఎక్స్పోజ్ చేయడం. షాక్ కొడుతుంటే దాంట్లో జాగ్రత్త పడిన అదే తల్లిదండ్రి, అదే కాలుతుందనే విషయంలో జాగ్రత్త పడిన అదే పేరెంట్స్ ఈ విషయాలు ఎందుకు మిస్ చేస్తున్నారు? సో డెఫినెట్లీ వాళ్ళ మీద నో ఫోన్ టు బెడ్రూమ్ ఫస్ట్ది. సెకండ్ది, అంతకుముందు రోజుల్లో వాష్రూమ్కి వెళ్ళే న్యూస్ పేపర్స్ తీసుకెళ్లేవాళ్ళు. ఇప్పుడు అసలు ఆ అద్భుతమైన దరిద్రపు కల్చర్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు, కానీ సీరియస్లీ ఇదైతే వర్స్ట్ థింగ్. ఒక్కొక్కడు తెలియకుండా వీళ్ళందరికీ ఎవరికి ఇప్పుడు అర్థం కావట్లా. నేను సైకాలజిస్ట్, నేనేమి గ్యాస్ట్రోఎంటాలజిస్ట్నో లేకుంటే గైనకాలజిస్ట్నో కాదు, కానీ సైకలాజికల్గా చెప్తున్నా. ఫస్ట్ థింగ్, ఎవరైతే ఫోన్స్ వాష్రూమ్లోకి తీసుకెళ్తున్నారో అదే ఫోన్ని మళ్ళీ పట్టుకొని, అవును ఆ ఫోన్ మామూలుగా నాకు తెలియక అడుగుతాను, మేము ఏమనుకోకండి, అదే వాష్రూమ్లో కూర్చొని బిర్యానీ తింటారా? అసలు ఊహించుకునే దానికి వాళ్ళందరి కింద చూడడం ఒక్కొక్కడు ట్రోల్ వేసుకుంటూ వెళ్తారు. క్షమించండి, ఎందుకు ఈ మాట అంటున్నానంటే మీరు ఫోన్ని తీసుకెళ్ళి మళ్ళీ అదే జెమ్స్తో బయటికి వచ్చి మీరు తిరిగే చోట తినే చోట అదే వాడుతూ అలా చేస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ ప్రాబ్లం ఇంకోటితే. రెండోది, వాష్రూమ్లో ఉన్నప్పుడు మన బాడీలో స్క్రీషన్ అంటే మామూలుగా ఏదన్నా రిలీజ్ అవ్వాలి అంటే అది ఖచ్చితంగా బ్రెయిన్ దాని ఫంక్షనాలిటీ కనెక్ట్ అయి ఉండాలి. మనం ఏం చేస్తున్నాం, మన ఫంక్షనాలిటీ తీసుకెళ్ళి ఫోన్ మీద పెట్టి ప్రాపర్ బాడీ ఫంక్షన్ మీద మనం ఫోకస్ పెట్టకపోతే డెఫినెట్గా త్వరలో వచ్చే జబ్బు పేరే కాన్స్టిపేసీ. ఈరోజు చాలామందికి భగవంతుని అనుగ్రహం, ఇంతకుముందు 5 minutesలో వాష్రూమ్ కంప్లీట్ చేసేది కాస్త ఇప్పుడు ½ an hour కూర్చొని ఎందుకు నాశనం చేసుకుంటున్నారంటే జీవితాలని, రీజన్ ఇదే. అది ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది తెలుసా? ఈరోజు ఒక తండ్రి వాష్రూమ్ తీసుకెళ్ళి ఒక తల్లి వాష్రూమ్ తీసుకెళ్ళి గంటలు కూర్చుంటే నెక్స్ట్ జనరేషన్ మీ రక్తమే కదా నాలో ఉండేదని చెప్పి వాడెళ్ళి గంట సేపు కూర్చొని వాడి జీవితాన్ని కూడా నాశనం చేసుకుంటున్నారు. సో నో ఫోన్ టు టాయిలెట్ ఆల్సో. ఇది కనుక మీరు యాజ్ అ పేరెంట్స్గా మీరు అప్లై చేయలేదంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థ్రెట్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్. వాష్రూమ్ అనేది కేవలం అదృష్టవంతులు ఎవరని మామూలుగా మంతెన సత్యనారాయణ గారు కూడా చెప్తుంటారు. ఎవరు అదృష్టవంతులు అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాష్రూమ్ కంప్లీట్ చేసుకొని బయటికి వస్తారు, వాళ్ళ అదృష్టవంతులు. మన వాళ్ళు అక్కడికే తీసుకెళ్ళి ఇంకొన్ని రోజులు అయితే రోజులో 24 గంటలు 8 గంటలు పడుకుంటే 8 గంటలు వాష్రూమ్లో ఉంటాననే స్థాయికి దిగజారిపోయే స్థాయికి కూడా రావచ్చు. దయచేసి ఫోన్ అనేది వాష్రూమ్ తీసుకెళ్తే మీ బ్రెయిన్ ఫంక్షనాలిటీ రెస్పిరేటరీ సిస్టమ్కి లేకుంటే డైజెస్టివ్ సిస్టమ్కి కనెక్ట్ అవ్వకుండా మీరు దాని మీద ఫోకస్ పెట్టకపోతే డెఫినెట్గా అది కాన్స్టిపేషన్కి లీడ్ అయిన తర్వాత కొని తెచ్చుకునే జబ్బులు మీరు ఎందుకు తెచ్చుకున్నా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. కొని తెచ్చుకోవడం అంటే ఏంటంటే ఆరోగ్యంగా ఉన్న ఈ బాడీని మళ్ళీ కాన్స్టిపేషన్ పేరుతో హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు ఇచ్చి మరీ వైద్యం చేయించుకున్నంత ఆనందం మీకుంటే నేనేం చేయలేనండి. దయచేసి ఒకసారి ఆలోచించండి. సో ఈ రోజు నుంచి మొబైల్ ఛాలెంజ్ ఎవరు తీసుకుంటారో కింద కామెంట్స్ చేయండి. డెఫినెట్లీ ఒక ఈ 3 points గుర్తుపెట్టి. నేనైతే 7 ఏళ్ల నుంచి అసలు నాకు అలవాటు లేదు, ఎవడన్నా నా ముందు తీసుకెళ్తే మాత్రం వాడు సచ్చాడని ఖచ్చితంగా. అది మాత్రం అది బెడ్రూమ్లోకి తీసుకెళ్ళినా లేకుంటే వాష్రూమ్ తీసుకెళ్ళినా ఇది మాత్రం బిగ్గెస్ట్ థ్రెట్. అండ్ డిజిటల్ డిటాక్స్ సాయంత్రం వెళ్ళిన తర్వాత
యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఇంకొకటి లాస్ట్ పాయింట్, తినేటప్పుడు ఫోన్ చూస్తారండి అపరమేధావులు. వాళ్ళు అసలు తినేటప్పుడు టీవీ లేకపోతే తినరు. ఎవడన్నా అన్నం లేకుంటే తిండనొచ్చు, కూర బా లేకుంటే తిండనొచ్చు, కానీ టీవీ లేకపోతే తిండనే రోగం ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందో నాకు పిల్లలు కూడా తెలియట్లేదు. ఇప్పుడు మా వాడికి టీవీ పెట్టకపోతే వీడు ముద్ద తిండు, అయిపోయింది అలాగా. ఆ డైలాగులు చెప్పే వాళ్ళందరికీ ఒక విషయం చెప్తాను మేడం. ఒక వంట చేయడానికి ఎంత టైం పడుతుంది? 45 minutes 1 hour. 45 minutes. ఒక గంట సేపు తల్లి కిచెన్లో నిల్చొని అటు కూరగాయలు కట్ చేసిన దగ్గర నుంచి వంట చేయడానికి గంట సేపు కష్టపడి తీసుకొని వచ్చి పెట్టినప్పుడు అది పెట్టిన ఫుడ్ అంటే నూనెంకాయ లేకుంటే నాన్ వెజ్జా, వెజ్జా, బెండకాయ, వంకాయ ఏంటని ఈ నాలుక మీద టేస్ట్ గ్లాండ్స్ ఉంటాయి మ్యామ్. టేస్ట్ గ్లాండ్స్. ఇప్పుడు మీరు ఒకటి తిన్నప్పుడు ఇదేంట్రా ఉప్పంగా ఉందని మీరు చెప్పగలుగుతున్నారంటే మీ టేస్ట్ గ్లాండ్స్ పనిచేస్తున్నాయి. కరోనా టైంలో ఒక దారుణం జరిగింది, మీకు తెలుసులేదు. ఈ టేస్ట్ పనిచేయడం చాలా మందికి, కరోనా వచ్చిన వాళ్ళకి ఈ టేస్ట్ పనిచేయలేదు. కరెక్ట్. ఇప్పుడు నెక్స్ట్ అదే జబ్బు రాబోతుండేది ఏంటంటే, తినేటప్పుడు మామూలుగా పిల్లలు తింటారో లేదో తెలియదు కానీ టీవీ చూస్తున్నప్పుడు వీళ్ళు తినేస్తారు కదా, అప్పట్లో కూర ఉప్పు తక్కువైనా కారం ఎక్కువైనా వీళ్ళకి తెలిసి అవ్వదు. ఎందుకంటే బాగుంది వేసే, బల్లిబండ వేసే, నల్లిబండ వేసే అని చెప్పి మొత్తం తినేస్తూ ఉంటే ఏం తింటున్నారు, ఎంత తింటున్నారు కావాలంటే ఓపెన్ ఛాలెంజ్ ఇస్తా అందరికీ. మీ పిల్లలకి మామూలుగా ఫోన్ లేకుండా పెట్టండి, ఇంతే తింటారు. ఫోన్తో పెట్టినప్పుడు ఇంత తింటారు. అప్పుడు తల్లి ఏమనుకుంటుంది, నా కొడుకు తిన్నాడు, నా కూతురు తినిందని చెప్పి గర్వపడతారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎంత క్వాంటిటీ తిన్నారు కాదు, ఎంత క్వాలిటీ తిన్నారనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే 5 senses తింటాం మేడం, మీకు ఇష్టమైన అంటే ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా అందరికీ ఫేవరెట్ అనుకోండి, ఆవకాయ, నెయ్యి లేకుండా మద్దు ఉప్పు వేసుకొని తింటున్నప్పుడు, ఎప్పుడైనా ఒక ఫుడ్ మీకు మనస్ఫూర్తిగా నచ్చినప్పుడు దాన్ని తింటున్నప్పుడు మీ అంతా బాడీ అంతా దాన్ని కనెక్ట్ అయినప్పుడు ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ బాడీలో అనిపిస్తుంది అని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ విషయం? డెఫినెట్లీ. రైట్. ఇప్పుడు అదే టైంలో మీకు ఇష్టమైన ఫుడ్ మీ మదర్ తీసుకొని వచ్చి పెట్టినప్పుడు అదే టైంలో మీరు టీవీ చూస్తూ అసలు ఏం తింటున్నారు, ఆ బాడీ టైంకి రిలీజ్ అవ్వాల్సిన హ్యాపీ హార్మోన్స్ కూడా రిలీజ్ అవ్వవు. సో ఎంత తింటున్నామో కదా, ఎలా తింటున్నామో అనేది వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని మేము ఒక పాయింట్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాను, మైండ్ఫుల్ ఈటింగ్ అంటాం. మైండ్ఫుల్ ఈటింగ్. ఎవరైతే 5 sensesతో తింటారో వాళ్ళ అదృష్టవంతులు. 5 senses. మనకి ఎన్ని సెన్సరీ ఆర్గాన్స్ ఉన్నాయి? 5. ఒకటి చూడడం, స్మెల్, టచ్, ఇయర్స్, టంగ్, టచ్. 5. ఎవరైతే ఈ 5 సెన్సెస్ తింటారు, నేను ఒక చిన్న విషయం చెప్తాను. వెజిటేరియన్స్ ఉంటే నా మీద మళ్ళీ పగబెట్టుకోబాకండి. నాన్ వెజిటేరియన్స్కి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను కొద్దిగా అర్థం అవడానికి. మేము ఫర్ ఎగ్జాంపుల్ నాన్ వెజిటేరియన్ ఉందనుకోండి, ఇంట్లో వాళ్ళు చేస్తూ ఉన్నారు నాన్ వెజ్, హాల్లో కూర్చొని ఉన్నాం. వాళ్ళ ఇంట్లో అక్కడి నుంచి వంట చేస్తున్నప్పుడు హాల్లో కూర్చున్నప్పుడు మన బాడీలో ఫస్ట్ ఏ పార్ట్ తింటుంది? ఏంటి? స్మెల్. కిచెన్లో వండుతున్నప్పుడు మసాలా బాగా అందించి మళ్ళీ మీకు నువ్వు నాకు నచ్చే సినిమాలో కూడా గుర్తుంటుంది, వాళ్ళ బామ్మ ఏంట్రా అన్నీ వస్తున్నాయి స్మెల్ రావట్లేదు అని చెప్పారు. అంటే ఫస్ట్ బాడీలో ఏంటంటే స్మెల్. తర్వాత వాళ్ళు కిచెన్లో నుంచి ప్లేట్లో పెట్టుకొని బాగా డెకరేటివ్గా తీసుకొని వస్తున్నప్పుడు ఎవరు తింటారు? ఐస్. ఓకే. తర్వాత తీసుకొచ్చి వడ్డించడానికి ఆ స్టీల్ పాత్రలో గాజుదో పింగానిది ఏదో పెడుతున్నప్పుడు ఆ సౌండ్ అదంతా థర్డ్ ఎవరు తింటారు? ఇది. 4th ఎక్కడో నేర్చుకుని ఇంగ్లీష్ కల్చర్ అదంతా ఫోర్క్లు స్పూన్లు ఏంటారు, ఆ చేయితో తిందామని చెయ్యి ఇలా కలపంగానే టచ్. గంట నుంచి ఎప్పుడెప్పుడు వస్తుందని బిర్యానీ ఎదురు చూస్తూ అసలే ఆ వింటూ ఒక్కసారిగా ఆ బాగా ఫ్రై అయిన లెగ్ పీస్ తీసుకొని ఇలా తింటూ ఉంటే ఈ 5 senses తింటే బాడీలో రిలీజ్ అవ్వాల్సిన హ్యాపీ హార్మోన్స్ కూడా, మొబైల్ చూస్తే డోపమైన్ వస్తుందో లేదో కానీ సంపూర్ణమైన విధంగా ఆహారం తింటే కూడా హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సూపర్. ఇది మైండ్ఫుల్ ఈటింగ్ అంటే పాటిస్తారు ఇప్పటి నుంచి చూసిన వాళ్ళు డెఫినెట్లీ.